ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరో అనే సామెత మనందరికీ తెలిసిందే. అలాగే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత కూడా మనందరికీ తెలిసిందే. ఈ సామెతలు ముమ్మాటికి నిజం అనేటువంటి అభిప్రాయం మాత్రం కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు అనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది అనే మాటలే వినిపిస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, అసలు డిప్యూటీ సీఎం ఎలా అయ్యారో తెలియదని, అబ్బో మేడంకి వచ్చిన ఇంగిలి పీసు భాషలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ మాటలు విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కవితక్కపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు. అవును, కరెక్టే. కవితక్క దృష్టిలో సీరియస్ పొలిటీషియన్ అంటే బంగారం షాపు ఓపెనింగ్స్కి వెళ్ళి బంగారం తెచ్చుకోవటం, పైసలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం, నచ్చిన షాపులకి వెళ్ళి వాచీలు తెచ్చుకోవడం, పైసలు ఇవ్వకుండా గిఫ్ట్ ఇచ్చారని చెప్పడం, సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కోట్లు దండుకోవటం, లిక్కర్ స్కాములు చేసి తీహార్ జైలుకు పోయి రావడం లాంటివి చేస్తే సీరియస్ పొలిటీషియన్ అంటారు. కానీ పాపం సొంత డబ్బులతో ప్రజాసేవ చేసే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారికి సీరియస్ పొలిటీషియన్గా ఎలా కనపడతారులే అని కవితక్కపై పవన్ ఫ్యాన్స్ మామూలుగా అంటుకోవడం లేదు. మాటల తూటాలతో చురకలే చురకలు అంటిస్తున్నారు. అయినా ఈ మధ్య ట్రెండింగ్లోకి రావాలంటే పవన్ అన్నను టార్గెట్ చేయడం అందరికీ చాలా ఫ్యాషన్ అయిపోయిందిలే అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సటైర్లు పేలుస్తున్నారు. Well, as I said, I don't take him seriously. Unfortunately, he's the deputy chief minister of the neighboring state, but everything about him has been questionable in politics. I don't know how a Che Guevara loving person turns out to be a complete rightist, first thing. Second thing, whatever political statements we've heard, always he has contradicted himself. Now, I'll not be surprised if this particular statement tomorrow he'll go to Tamil Nadu and say we should not impose Hindi. So, I will really not want to respond on Mr. Pawan Kalyan's statement because I don't think he's a serious politician. Unfortunately, he became the deputy CM, but I don't think he's a serious